Hi students, today we will discuss about the thermal physics chapter and also Boyle's law. థర్మల్ ఫిజిక్స్ చాప్టర్లో ఉన్న బాయిల్స్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. ఆల్రెడీ మన వీడియోస్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి యూనిట్ ఫిజిక్స్ అనేది ఉంది. జాగ్రత్తగా చూడండి, ప్రీవియస్గా వీడియోస్ చేసి ఉన్నాము. ఓకేనా, ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. థర్మల్ ఫిజిక్స్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను నాన్న. ఓకేనా, ఒక వీడియో చేసాము. థర్మల్ ఫిజిక్స్ యొక్క ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా పెట్టాం వీడియోస్. మరి దానిలో ఇంకా రిమైనింగ్ ఉన్నాయని పెడుతున్నాం అనమాట. సో యూనిట్ మొత్తం కవర్ అయిపోద్ది. సో డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మోస్ట్ యూస్ఫుల్ అనేది ఈ ఛానల్ అనేది. సో కాబట్టి ఫిజిక్స్ విషయంలో థర్మల్ ఫిజిక్స్లో రేడియేషన్ అంటే ఏంటి, కండక్షన్, కన్వెక్షన్, ఇవి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ గురించి ఆల్రెడీ పెట్టేశాము. సో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ముందు ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఈరోజు మనం చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే థర్మల్ ఫిజిక్స్లో ఉన్నటువంటి బాయిల్స్ లా ఏంటి, చార్లెస్ లా అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి గేల్-లొసాక్స్ లా అని 3 టైప్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ లాస్ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా. సో మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఏది ఫిజిక్స్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి మా. ఓకేనా, కాబట్టి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టేట్మెంట్ ఏంటి అని చెప్పి తీసుకుంటే, ద వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ ఎట్ అ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇది బాయిల్స్ లా. ఓకే, బాయిల్స్ లాలో వాల్యూమ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ వి అనమాట. వాల్యూమ్ని వీతో రిప్రజెంట్ చేస్తాం, నెక్స్ట్ ప్రెషర్ని పీతో రిప్రజెంట్ చేస్తాం. వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెషర్. ప్రెషర్కి వాల్యూమ్ అనేది, ఇవ్వబడినటువంటి గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట. టెంపరేచర్ ఏమైపోద్దంట, కాన్స్టెంట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 3 ఉంటాయి అమ్మ థర్మల్ ఫిజిక్స్లో. ప్రెషరు, టెంపరేచరు టీతో రిప్రజెంట్ చేస్తాం, నెక్స్ట్ వాల్యూమ్ వీతో రిప్రజెంట్ చేస్తాం. ప్రెషర్ అంటే పి, టెంపరేచర్ అంటే టీ, వాల్యూమ్ అంటే వి. ఈ మూడిట్లో ఒకటి మాత్రం కాన్స్టెంట్, ఏదో ఒకటి కాన్స్టెంట్. చార్లెస్ లాలో ఒకటి కాన్స్టెంట్ అవుతుంది, గేల్-లొసాక్స్ లాలో ఇంకో అనదర్ వన్, ఏదో ఒకటి. 3 మాత్రం ఇన్వాల్వ్ అవ్వవు. ఒకటి కాన్స్టెంట్ అవుతుంది, రెండింటిని తీసుకుని మనం పారామీటర్స్ని చెప్తా ఉంటాం అనమాట. సో ఇప్పుడు బాయిల్స్ లాలో ఏ పారామీటర్ కాన్స్టెంట్ అయిందని చెప్తున్నాడు, టెంపరేచర్ కాన్స్టెంట్ అయింది అంటున్నాడు. అంటే ఈ టెంపరేచర్ అనేది పక్కన పెట్టేశాడు. కాన్స్టెంట్ టెంపరేచర్, అది రూమ్ టెంపరేచర్ ఎంత అయితే అంత, అది టెంపరేచర్ కాన్స్టెంట్ అంట. దీంతో మన సంబంధం లేదు. బట్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్న టర్మ్స్ ఏంటి, వాల్యూమ్ అంటూ ప్రెషర్. ఓకే, ఆ వేలోనే ఇచ్చాడు ఈ డెఫినేషన్ స్టేట్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇఫ్ వి ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ కరస్పాండింగ్ టు ఇట్స్ ప్రెషర్ పి. వి అనేది ఇవ్వబడినటువంటి వాల్యూమ్ యొక్క గ్యాస్ యొక్క వాల్యూము, దీనికి దాని యొక్క ప్రెషర్ ఎంత అంటే పి, టెంపరేచర్ ఏమైపోయింది, కాన్స్టెంట్ అయ్యిందని చెప్తున్నాడు మళ్ళీ. సో వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/p. స్టేట్మెంట్లో చెప్పిన రీతిగానే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని. సో వి ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ కే అని పెట్టేసాం, ఇంటూ 0.1/p అని చెప్పేసి తీసుకున్నాం. వేర్ కే ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ హూజ్ వాల్యూ డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్. సో కే అనేది కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని చెప్పి తీసుకోవడం జరిగింది. రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే పి ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కేనేగా. ఓకేనా, సో ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఇంక్రీజెస్, వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందనుకో, అప్పుడు ఆటోమేటిక్ ప్రెషర్ ఏమైపోతుంది, రెండు ఆపోజిట్ కదా. ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. అలా ఉదాహరణకు క్వైట్ ఆపోజిట్ అనమాట. అప్పుడు గ్యాస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంట, మరి ప్రెషర్ ఏమైంది, డిక్రీజ్ అవ్వాలిగా. డిక్రీజెస్ అండ్ ఇట్స్ వాల్యూమ్ డిక్రీజెస్. వాల్యూమ్ డిక్రీజ్ అయిందనుకో, ప్రెషర్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. అలా వైస్ వర్సాలో జరుగుతుందన్నమాట. ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఈజ్ ఎట్ కాన్స్టెంట్ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఈ వే అనేది సచ్ వేలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, కన్సిడర్ ఏ రబ్బర్ బాల్. ఒక బాల్ తీసుకున్నాం, సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్యాస్, ఆ గ్యాస్ని దాంతో నింపి ఉంటుంది. ద గ్యాస్ ఎంక్లోజ్డ్ ఇన్ ఏ బాల్ని గ్యాస్ మొత్తం కూడా బాల్ నిండా ఎంక్లోజ్ అంటే క్లోజ్ అయిపోయి ఉంటుంది బాల్తో. ఓకేనా, నెక్స్ట్ గ్యాస్తో నింపబడిపోయి ఉంటుంది బాల్ అనేది. పొసెస్ సర్టెన్ వాల్యూమ్, ఒక సర్టెన్ వాల్యూమ్ అనేది దాని ఎంత వాల్యూమ్ అయ్యిందంటే ఫర్ ఎగ్జాంపుల్ V1 అని తీసుకున్నాం. అండ్ సర్టెన్ ప్రెషర్, ఎంత ప్రెషర్ అప్లై చేస్తున్నావు, బంతి మీద జస్ట్ ఇలా నువ్వు బంతి మీద అప్లై చేసి బంతి ఇలా తీసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తున్నావు. ఓకేనా, ఇలా ప్రెస్ చేస్తున్నావు, దాన్ని ఏమంటాం, ప్రెషర్ అంటాం. సమ్ ప్రెషర్ అప్లై చేసావు, దట్ ఈస్ ద P1. సపోజ్ దట్ ద బాల్ ఈజ్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అండ్ కంప్రెస్డ్ ఎ లిటిల్, కొంచెం కంప్రెస్ చేస్తున్నావు. దెన్ ద వాల్యూమ్ ఏమైపోద్ది, అప్పుడు ఆటోమేటిక్ బంతి నిండా ఇలా ఉంది, వాల్యూమ్ ఎంతో కొంత గ్యాస్ అనేది ఆక్యుపై చేస్తుంది. నువ్వు వాల్యూమ్ ఇట్లా ప్రెస్ చేస్తున్నావు. ప్రెషర్ ఎప్పుడైతే అప్లై చేస్తావు, ప్రెషర్ ఇంక్రీజ్ అయిన కొందికి దాని యొక్క సైజ్, బాల్ సైజ్ ఏమైతే తగ్గుతూ ఉంటుందిగా. ఓకేనా, అది వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది.
decreases and pressure increases. Increase in pressure can be felt our sense. From this we can conclude that volume of the gas is inversely proportional. ఆల్రెడీ మనం చెప్పాము వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ పెరగాలి, ప్రెషర్ తగ్గాలని, ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గాలని చెప్పాము. దాని మోడలే తీసుకున్నాం. బంతి దాని మీద నువ్వు ప్రెస్ చేసేటువంటి విధానం. ఓకే, వాల్యూమ్ అంటే ప్రెషర్ అప్లై చేసేటువంటి విధానం. లెట్ ద చేంజ్డ్ వాల్యూమ్, మళ్ళీ కొంచెం అప్లై చేసావు బంతి మీద, బంతి తీసుకున్నావు, బంతి మీద లిటిల్ మోర్ కొంచెం అప్లై చేసావు, ప్రెషర్ ఎలా నొక్కేసావు. ఇలా ప్రెషర్ అప్లై చేస్తే కొంచెం బంతి ఏమైపోద్ది, సైజ్ తగ్గిద్ది, అంటే వాల్యూమ్ తగ్గింది, ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. ఇంకొంచెం ప్రెస్ అప్లై చేసావు, ప్రెషర్, వాల్యూమ్ సైజ్ ఏమైపోద్ది, తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ P1V1 అండ్ దట్ ఈస్ ద P2V2. అలా చేంజ్ అయ్యేదాన్ని P1V1 P2V2. నౌ సపోజ్ దట్ ద బాల్ ఈజ్ కంప్రెస్డ్ లిటిల్ మోర్, లెట్ ద ఇంకొంచెం ప్రెస్ చేస్తే అప్పుడు V3 అండ్ P3 రెస్పెక్టివ్లీ. సో దిస్ యాక్టివిటీ వాజ్ డన్ ఎట్ ద రూమ్ టెంపరేచర్. ఇదంతా కూడా ఎక్కడ అప్లై చేశారు, రూమ్ టెంపరేచర్, విచ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ. సో అకార్డింగ్ టు బాయిల్స్ లా వీ కెన్ రైట్ దట్ P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2 ఈజ్ ఈక్వల్ టు P3V3 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంతేనా కదా, అది ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ K అని. కాన్స్టెంట్ K అంటే మనం ఎన్నైనా తీసుకోవచ్చు, అంటే ఇక్కడ 3 టైమ్స్ తీసుకున్నాడు బాయిల్స్. సో గ్రాఫ్, దీన్ని బట్టి గ్రాఫ్ చూస్తే ప్లాటెడ్ ద ప్రెషర్కి వాల్యూమ్కి తీసుకుంటే ఓకేనా, దాంట్లో వ్యాలిడిటీ బాయిల్స్లో ఎలా ఉంటుంది అంటే గ్యాసెస్ ఒబేస్ ద బాయిల్స్లో ఎట్ హై టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బాయిల్స్ అనేది గ్యాసెస్ అనేవి ఒబే చేస్తుంది, అండ్ లో ప్రెషర్ దగ్గర కూడా. అండ్ గ్యాసెస్ డు నాట్ ఒబే బాయిల్స్లో ఎట్ లో ప్రెషర్స్, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు హై ప్రెషర్ దగ్గర ఇది ఒబే చేయదంట. ఓకేనా, నెక్స్ట్ మనకున్నటువంటి రెండవది ఏంటి అంటే చార్లెస్ లా. సేమ్ ఇదే మోడలు చార్లెస్ లా. దిస్ లా గివ్స్ ద వేరియేషన్ ఆఫ్ వాల్యూమ్ విత్ అబ్జల్యూట్ టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇందాకేం చెప్పాం, PVT అన్నాం కదా, P అంటే ప్రెషరు, V అంటే వాల్యూమ్, T అంటే టెంపరేచర్ అన్నాం. ఇక్కడ ఈ లా ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఒకటి కాన్స్టెంట్ అయిపోతుంది. ఏంటి ఆ కాన్స్టెంట్ చూద్దాం ఇక్కడ స్టేట్మెంట్. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్జల్యూట్ టెంపరేచర్. ప్రెషర్ కాన్స్టెంట్ పెట్టేసింది, ప్రెషర్ అనేది ఇది కాన్స్టెంట్. ఓకేనా, మరి ఇక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అవుతున్నాయి, వాల్యూము, టెంపరేచరు. ఆ రెండు ఎలా ఉంటాయి అంట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అదే చూద్దాం ఇక్కడ. ఇఫ్ ద అబ్జల్యూట్ టెంపరేచర్ ఇంక్రీజెస్, అబ్జల్యూట్ టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుందిగా. రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే ఏంటంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరిగిద్దని. ఇందా చెప్పింది ఏంటి, బాయిల్స్లో ఇన్వర్స్లీ, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గిద్ది. ఇక్కడ చెప్తుంది ఏంటి, డైరెక్ట్లీ అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుందని. అబ్జల్యూట్ టెంపరేచర్ డిక్రీజెస్, ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ డిక్రీజెస్, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. సో ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది, అట్లా. ఈ V ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్, V అంటే వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఎక్కడ, అబ్జల్యూట్ టెంపరేచర్ T దగ్గర. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. V ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ క్యాపిటల్ T. సో V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకేనా, సో ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద అబ్జల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. సో చూద్దాం ఇక్కడ V1 V2 అంటే వాల్యూమ్స్ ఆఫ్ ద గ్యాస్, V2 నెక్స్ట్ T1 T2 అంటే టెంపరేచర్స్ ఆఫ్ ద అబ్జల్యూట్ టెంపరేచర్. దాన్ని బట్టి మనం V/T కాన్స్టెంట్ అన్నాం కదా, ఇక్కడ 2 టైమ్స్ తీసుకున్నాడు చార్లెస్ గారు. V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పి తీసుకున్నాడు. అక్కడ బాయిల్స్ గారు ఏం చేశారు, 3 సార్లు తీసుకున్నాడు. ఆయన ఇష్టం, అది సైంటిస్ట్ కాబట్టి ఆయన అది కనిపెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చింది తీసుకుంటాడు. మరి ఈయన ఇష్టం ఏంటి, 2 సార్లు తీసుకోవటం. V1/1 ఇది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది, రెండోసారి ఇది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పగలిగాడు అనమాట. ఎవరు, చార్లెస్ గారు. ఓకేనా, ఎవరైతే నియమిస్తారో వాళ్ళు ఎలా చెప్తే అది మనం తీసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ గేల్ లొసాక్స్ లా, మూడో సైంటిస్ట్. ఏంటిది, గేల్ లొసాక్స్ లా. ఇది కూడా అంతే, ఇది వేరియేషన్. ఇది దేని గురించి చెప్తుంది, దీంట్లో కూడా మనం ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఇందా చెప్పినాం. మరి ఏది కాన్స్టెంట్ ఇక్కడ చూడండి ఒకసారి. ద ప్రెషర్ ఆఫ్ ఈ స్టేట్మెంట్లోకి వద్దాం. ద ప్రెషర్ ఆఫ్ ఈ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏమైపోయింది ఇక్కడ, కాన్స్టెంట్ అయిపోయింది. ఓకే, వాల్యూమ్ కాన్స్టెంట్. ద ప్రెషర్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ అబ్జల్యూట్ టెంపరేచర్. ఓకేనా, అది మనకి అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అయిందంట, ప్రెషర్ అనేది టెంపరేచర్కి ఎలా ఉందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందంట. అది నోటేషన్లో చూద్దాం. ఓకేనా, ఇఫ్ ద అబ్జల్యూట్ టెంపరేచర్
ఇంక్రీజెస్ ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఆఫ్ ఏ ఇంక్రీజెస్. అబ్జల్యూట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాబట్టి. ఇఫ్ ద అబ్జల్యూట్ టెంపరేచర్ డిక్రీజెస్, అబ్జల్యూట్ టెంపరేచర్ కనుక డిక్రీజ్ అయిందనుకో ఆటోమేటిక్ ప్రెషర్ కూడా ఏమవుతుంది అంటున్నాడు, డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. లెట్ టీ బీ ద ప్రెషర్ ఆఫ్ ద గివెన్ గ్యాస్ ఎట్ అబ్జల్యూట్ టెంపరేచర్ టీ. సో పీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కనుక పోయింది అంటే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పోయినా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిమూవ్ అయిపోయి ఈజ్ ఈక్వల్ టు వచ్చిందంటే సమ్ కాన్స్టెంట్ ఏదో ఒకటి రాసుకోవాలి. సరే రాసుకుంటాక మన సైడింగ్లో ఏమీ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ కాన్స్టెంట్ అని రాసుకున్నాం ఇంటూ టీ. సో పీ డివైడెడ్ బై ఇట్ వస్తే టీ is equal to constant. So the ratio of the pressure to absolute temperature P by T గా given mass of a gas constant ఏం కాన్స్టెంట్ అయింది ఇక్కడ, వాల్యూమ్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, if P1 and P2 are the pressures of the gas at absolute temperatures. P1 P2 అనేది ఇవ్వబడినటువంటి గ్యాస్ యొక్క ప్రెషర్స్. మరి టెంపరేచర్స్ ఎంత అంటే T1 T2 రెస్పెక్టివ్లీ. అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ తీసుకోకుండానే డైరెక్ట్గా ఇచ్చేసాడు. బాయిల్స్లలో ఒక బాల్ ఇచ్చేసేసి రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక ప్రాక్టికల్ లాగా ఇలా ప్రెస్ చేయండి, వాల్యూమ్ తగ్గిద్ది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతున్న కొందుకి అని చెప్పేసి మనకు ఒక ప్రాక్టికల్ లాగా చూపించాడు. ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ లేకుండానే జస్ట్ ప్రెషర్ అనేది ఇలా 2 సార్లు ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఆటోమేటిక్ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది 2 సార్లు అని చెప్పి చెప్తున్నాడు. టెంపరేచర్ అండ్ T1 అండ్ T2. ఓకే, P1 by T1 ఈజ్ ఈక్వల్ P2 by T2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పి ఇక్కడ చెప్పటం జరిగింది. ఇదమ్మా ఓకేనా 3 లాస్, గేల్-లెసాక్స్ లా, చార్లెస్ లా, బాయిల్స్ లా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఏమని అడుగుతాడంటే స్టేట్ బాయిల్స్ లా, చార్లెస్ లా అని అడుగుతాడు, లేదా స్టేట్ బాయిల్స్ లా విత్ ఫార్ములా అంటాడు, లేదా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బాయిల్స్ లా అంటాడు. ఎక్స్ప్లెనేషన్ అని ఉంది కదా, ఇది మొత్తం రాయమని. ఓన్లీ స్టేట్మెంట్ అడిగితే జస్ట్ ఇక్కడ మనకి స్టేట్మెంట్ అని ఉంది కదా, ఈ 2 లైన్లు రాయమని, జస్ట్ 3 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బాయిల్స్లా గేల్-లెసాక్స్ అంటే ఇది మొత్తం రాయమని. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బాయిల్స్లా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ చార్లెస్లా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గేల్-లెసాక్స్లా అని ఏదో ఒకటి 3 మార్క్స్లో అడగవచ్చు. లేదు 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఇది అడిగి దీనికి అటాచ్ చేసి ప్రాబ్లమ్స్ కింద ఉన్నాయి కదా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇది సేమ్ ఫార్ములా మీదే ఉంటాయి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మనం ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాం, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్పాం, ఇవి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో మీకు కనపడతాయి. ఓకేనా, టెక్స్ట్ బుక్లు ఇవి ఆల్రెడీ చేసి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. చేయనటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మాత్రం మనం ఆల్రెడీ పెట్టాం, వీడియోస్ చేసి పెట్టాం ఆల్రెడీ. ఓకేనా, చూడని వాళ్ళు ఉంటే. ఓకేనా, ఇవి మనకున్నటువంటిది ఏంటి అంటే గేల్-లెసాక్స్ లా. క్వశ్చన్ అడిగే విధానం కూడా చెప్తున్నామమ్మా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని అడిగితే మొత్తం రాయాలి, స్టేట్మెంట్ అంటే జస్ట్ 2 లైన్లే రాయాలి. ఓకేనా, అలా 3 అనేది పీవీటీ, 3 ఏంటిది పీవీటీ, ఈ 3లోనే తిరిగిద్ది స్టేట్మెంట్. బాయిల్స్ లాలోనేమో టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టేశాడు, వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ అనేది ప్రెషర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాడాడు, ఈ రెండింటి మధ్య రిలేషను. మరి చార్లెస్ లాలోనేమో వాల్యూమ్ ఏదైతే ఉందో, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో దీన్ని కాన్స్టెంట్ పెట్టాడు చార్లెస్ లాలో, ఈ రెండింటి మధ్య రిలేషను డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాడాడు. నెక్స్ట్ ఏం చేశాడు, గేల్-లెసాక్స్ లా వచ్చేసరికి వాల్యూమ్ కాన్స్టెంట్ పెట్టేశాడు, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ వాడాడు, అది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టునే. గేల్-లెసాక్స్ లా, చార్లెస్ లా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఒక బాయిల్స్లో మాత్రమే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. ఓకేనా, 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఈజీ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా మీరు చదవండి. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్స్ మనం టెంపరేచర్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, టెంపరేచరు ఏదే విధంగా మనం తీసుకుంటాము, ఫారెన్హీట్ టెంపరేచరు, సెల్సియస్ టెంపరేచరు, ఇవన్నీ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్స్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామమ్మా. ఓకే, సరే, మన ఎది ఫిజిక్స్ ఛానల్ని దయచేసి ఇతరులు షేర్ చేయండి అమ్మా. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయడం కోసం మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా కొన్ని వీడియోస్ చేసి మీ మార్క్స్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. దయచేసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దీంట్లో కనుక ఆల్రెడీ న్యూ స్టూడెంట్స్ కనుక జాయిన్ అయ్యి ఉంటే ఓకే, కింద కామెంట్ బాక్స్లో మీరు ఓకేనా మెసేజ్ చేయండి, ఫస్ట్ వ్యూ అండ్ ఓకేనా ఫస్ట్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్స్ అని చెప్పేసి. కొంచెం ఎవరైతే ఫస్ట్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉంటారో, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో వాళ్ళు నాకు తెలియటం కోసం, ఎంతమంది ఉంటారని నాకు తెలియటం కోసం దయచేసి కామెంట్ బాక్స్లో ఫస్ట్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్, ఐఎంఏ ఫస్ట్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్ అని చెప్పి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అమ్మా. ఎంతమంది ఉండారని దాన్ని బట్టి నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఇంకా హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరైతే ఫస్ట్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉంటారో, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో ఓకే, మీరు మీ పక్కనే ఉన్నటువంటి మీ క్లాస్మేట్స్కి దయచేసి ఈ ఛానల్ని ఓకేనా పరిచయం చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా, చాలా హెల్ప్ఫుల్ అమ్మ. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాడి నుంచి ఎలా ఎగ్జామ్ రాయాలి టిప్స్ దగ్గర నుంచి సంవత్సరం మొత్తం ఏం చదవాలో ఈచ్ యూనిట్ ఎక్స్ప్లెనేషన్తో సహా
ఓకేనా, డెప్త్ యొక్క ఎక్స్ప్లెనేషన్తో సహా పెట్టడం జరిగింది మన ఛానల్లో. డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఫిజిక్స్ ఇక డోకా లేకుండా ఫిజిక్స్ అనేది పాస్ అయిపోవచ్చు, మంచి మార్కులు కూడా వస్తాయి మన ఛానల్ని ఫాలో అయితే. కాబట్టి డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళిన వాళ్ళు కాదు నేను చెప్తుంది, న్యూ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యి మన ఛానల్లోకి వచ్చారో వాళ్ళు మేము డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని చెప్పేసి మీ నేమ్ మెన్షన్ చేసి అక్కడ ఓకేనా ఐఎంఏ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అని చెప్పేసి పెట్టండి. మీరు ఎంతమంది ఉన్నారో నాకు అర్థమవుతుంది. అలాగే మీ క్లాస్మేట్స్ కూడా షేర్ చేయండి, చాలామంది ఉన్నారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.